ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ భువనేశ్వరి మాత. భువనేశ్వరి అంటే పార్వతీదేవి. భువనేశ్వరి పరమ పావనమైనది, శాంతిమయమైనది. కాళీ తార సుందరీల ప్రకాశానికి భువనేశ్వరి తెర వంటిది. దశ మహావిద్యలు వామ కౌళ సంప్రదాయాలకు చెందినది. వామ కౌళములు సిద్ధపురుషులకే కానీ సామాన్యులకు కాదు. పరమదేవతా అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అనుకుంటే సాంప్రదాయ పరంపరాగతంగా వస్తున్న దేవి యంత్ర మంత్ర తంత్ర పూజ కల్పనాసారం విధి విధానం తెలుసుకుని అర్చించి దేవి కృపకు పాత్రలు కావలసి ఉంటుంది. మహామాయమైన భువనేశ్వరీ దేవి. భువనేశ్వరి అంటే విశ్వమంతటికి మహారాజ్ఞి అని అర్థం. దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీ దేవి. ఉదయించే సూర్యుని లాంటి కాంతితో ప్రకాశించే ఈ మాతకు భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి. ఈ విద్యను ఉపాసిస్తే ఆ సాధకుడికి 3వ కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు రాజ్యాధికారాన్ని వర్తమానాలు భవిష్యత్తు తెలుసుకునే శక్తి, సమస్త సిద్ధుల్ని సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. భువనేశ్వరి బీజం హ్రీం. దీనినే మాయా బీజం అని అంటారు. మంత్రశాస్త్ర పరిభాషలో హృల్లేఖ అని అంటారు. సమస్త భువనాలకు అధీశ్వరి అయిన ఈ దేవత ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. శరీరం మీద చంద్రకళ, 3 కన్నులు, చిరునవ్వు ఆమెకు అలంకారాలు. 4 చేతులలో పాశాంకుశాలను వరదాభయ ముద్రలను దాల్చి ఉంటుంది. ఈమె పరమ శాంతి స్వరూపిణి. పరమాం శాంతిం కామయమానో భువనేశ్వరి ముపాసీత అన్నారు. సర్వజీవులు అంతిమంగా కోరేది శాంతి. శృంగార వీరాది సమస్త రసాలు స్థాయి భావమునకు చేరుకోవాలంటే సుప్రకాశానంద చిన్మయమైన శమస్థితిని పొందాలి. ఆ శమంలో ఆనందం ఉంది. ఆ ఆనందం ప్రేమకు లక్షణం. ఆమె సమస్త విశ్వాన్ని ప్రేమతో చూస్తూ ఉంటుంది. అందుకే ఆమెను ఋషులు ఇలా స్తుతించారు. దయామయమైన ఆమె చూపుల వల్ల భక్తులు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారు. త్రిమూర్తులు ఆమె చేతనే సృష్టింపబడ్డారు. బ్రహ్మకు సృష్టి శక్తిని, విష్ణువుకు స్థితి శక్తిని, మహేశ్వరునికి సంహార శక్తిని ఆమె ప్రసాదించింది. త్రిమూర్తులకు అతీతమైన ఒక మహాశక్తిగా భువనేశ్వరిని భావించవలసి ఉంటుంది. తనను ఉపాసించే వారికి ఆమె ఇంద్రియ విజయాన్ని ప్రసాదిస్తుంది. జీవులలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఏనుగును అంకుశంతో లొంగ తీసుకున్నట్లుగా వాటిని లొంగదీసి శాంతిని ప్రసాదిస్తుంది. హ్రీంకార బీజ రూపిణిగా, మహామాయగా, శక్తిగా, ఏకాక్షరి గాని త్యక్షరి గాని స్వీకరించి సంప్రదాయ క్రమంలో సాధన చేస్తే భువనేశ్వరి కరుణ తప్పక కలుగుతుంది. హ్రీంకార బీజాక్షరి. హ్రీంమయి దేవి అభయ వరద హస్తిని, పాశాంకుశధారిణి, శ్రీచక్రవాసిని, బాలపీఠ అధిరోహిణి, మాతామతృమయి, అమృతమయి, ఆనందమయి, అనంతమయి, మాతా కాలకరణి, మాతా దేహి దేహి తక్షణం, త్రికాల జ్ఞానం, మాతా దేహి తక్షణం, అష్ట ఐశ్వర్యం, మాతా దేహి తక్షణం, యత్న కార్యసిద్ధి, మాతా దేహి దేహి వరప్రసాదం దేహి అన్నాడు. శివశక్త్యాత్మకమైన హ్రీం మంత్రాక్షరాలన్నిటికీ
తలమానికమైనది. పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజం ఇది. జగత్తంతా ఆమె హిరణ్య గర్భంలో ఇమిడినట్లే తంత్రమంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటులకు అధిష్టానం, అండపిండ బ్రహ్మాండాలకి ఆశ్రయం. లలితా త్రిశతి నామాలు పంచదశి మంత్రాన్ని ఆశ్రయించి చెప్పబడినాయి. ఈ పంచదశి మంత్రం పరాశక్తి యొక్క విశిష్ట రూపం. ఈ పంచదశి మంత్రం 3 ఖండాలుగా ఉంది. మొదటిదైన వాగ్భవ ఖండంలోని 5 బీజాలలో చివరి బీజం హ్రీం. రెండవదైన కామరాజ ఖండంలోని 6 బీజాలలో చివరి బీజం హ్రీ. మూడవదైన శక్తి ఖండంలోని 4 బీజాలలో చివరి బీజం హ్రీ. అక్షరానికి 20 నామాల చొప్పున పంచదశి మంత్రంలోని 15 అక్షరాలకు మొత్తం 300 నామాలు చెప్పబడినవి. అవే లలిత త్రిశతి అని చెప్పారు. త్రిశతి నామాలకి పంచదశి మహామంత్రానికి అంటే శ్రీ విద్య అన్నమాట అవినాభావ సంబంధం ఉంది. హ్రీంకారం పంచదశి మంత్రానికి హృదయంగా భావించే బీజం. జీవన గమనం సమస్యలు లేకుండా నడవటానికి అందరి హృదయాలలో ఆకాశ దీప శిఖ వల్లే విరాజిల్లటానికి పరాశక్తి బ్రహ్మస్వరూపిణి హ్రీం బీజం ఎంతో అవసరం. మంత్రశాస్త్రంలో స్త్రీ దేవతలను గురించే చెప్పే మంత్రాలను విద్య అంటారు. పరమేశ్వరుని గురించి చెప్పే విద్య కాబట్టి దీనిని స్త్రీ విద్య అంటారు. పరదేవతను గురించి చెప్పే మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాన్నే స్త్రీ విద్య అంటారు. లలితా సహస్రం యంత్ర మంత్ర తంత్రాలే కాకుండా అనేక రహస్య విషయాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీ లలితా సహస్రనామంలో కొన్ని నామాలను ఒక సమూహంగా చెప్పటం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన విశేషత ఉంది. ఈ ప్రకారంగా 1000 నామాల్లో అనేక విశేషాలు పొందుపరచబడ్డాయి. ఉదాహరణకు మొదటి 5 నామాలలో పరమేశ్వరి ప్రాదుర్భావాన్ని వివరిస్తే తదుపరి ఆ తల్లి స్వరూపాన్ని, మరో చోట జగన్మాత సూక్ష్మ రూపాన్ని వర్ణించారు. అదే పంచదశి మంత్రం ఇంకో చోట శ్రీచక్రాన్ని వివరించారు. మరికొన్ని నామాలలో ఆ పరదేవత యొక్క అర్చన విధానాలను, ఆచారాలను, చతుషష్ఠి పూజా విశేషాలను, షట్చక్రాలను వివరించారు. అవస్థా పంచకము, చంద్ర విద్య, భాను విద్య, భువనేశ్వరి విద్య, కాత్యాయని విద్య, వాగ్వాదిని విద్య, శివదూతి విద్య, గాయత్రి మంత్రం, ఆత్మ విద్య, ఈ విధంగా అనేక అంశాలను లలితా సహస్రంలో పొందుపరచబడినాయి. ఒక్క లలితా సహస్రాన్ని పూర్తిగా పరిశీలిస్తే శ్రీ విద్య తెలుస్తుంది. అందుకే లలితా సహస్రనామం శ్రీ విద్యకు సారథి వంటిది అన్నారు. 1 నుండి 10 అక్షరములు గల మంత్రాలను బీజ మంత్రాలు అంటారు. 11 నుంచి 21 వరకు అక్షరాలు గల వాటిని మంత్రాలుగా వ్యవహరిస్తారు. 21 మించి అక్షరములు గల వాటిని మాలా మంత్రాలు అంటారు. ఖడ్గములు అంటే స్తుతి వచనాలు అని అర్థం. అందుకే 21కి మించిన అక్షరాలు ఉన్నందునే ఖడ్గమాలగా వ్యవహరిస్తాం. లలితా త్రిశతిలో 3వ హ్రీంకారాన్ని గురించి చెప్పేటప్పుడు పరమేశ్వరి హ్రీంకార కోశాశిలత అని స్తుతింపబడింది. అసి అంటే ఖడ్గము, అశిలత అంటే ఖడ్గధారి. హ్రీంకారం అనే కోశానికి పరమేశ్వరి ఖడ్గధారి. హ్రీంకారం అనే కోశంలోనే ఆమె ఖడ్గము, కత్తి. తన భక్తులకు కలిగే రాగద్వేషాలను, అరిషడ్వర్గ వైరులను, బాధలను, దుఃఖాలను పరమేశ్వరి తన ఖడ్గంతో ఛేదిస్తుంది, తొలగిస్తుంది. అందుకే ఆ తల్లిని శ్రీదేవి ఖడ్గమాలతో స్తుతిస్తాం. ఆ తల్లి భువనేశ్వరి గురించి మనకి లలితా సహస్రం చదువుతాం, త్రిశతి చదువుతాం, ఖడ్గమాల చదువుతాం. కానీ
వాటి అర్థాలు మనకి పూర్తిగా అవగతం కావు. మరి ఆ తల్లి యొక్క స్థితిని మరి వాటిలో ఉన్నటువంటి అక్షరాలను, బీజాలను, మరి ఎన్ని అక్షరాలు ఉంటే ఏమంటారు అనేది మనకెన్నో విషయాన్ని ఆ త్రిమూర్తులను సృష్టించి వాళ్లకు ఆ శక్తులని ప్రసాదించిన తల్లి అని చెప్పి, మరి మనలో ఆమె చేతిలో ఉన్నటువంటి ఖడ్గముతో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే ఏనుగుని అంకుశంతో లొంగదీసుకుంటుంది, శాంతిని ప్రసాదిస్తుందని చక్కగా ఎన్నో విషయాల్ని మనకి తెలియజేశారు. ఆ తల్లికి మనం అనంత కోటి నమస్కారాలు చేసుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.